జిల్లా రామగుండం నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా 100 కంపెనీల ద్వారా 3500 ఉద్యోగాల భర్తీ. పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు మేళాలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన 100 మంది ప్రతినిధులు 3500 ఉద్యోగాలను భర్తీ చేశారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోదావరిఖని ఏసీపీ రమేష్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఐటీ, ఫార్మా, మార్కెటింగ్, బ్యాంకింగ్, డేటా ఎంట్రీ, నర్సింగ్ తదితర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన వారికి సింగరేణి చైర్మన్ బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు, ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ బలరాం నాయక్, ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా 100 కంపెనీలు 6000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు 3000 మందికి ఉద్యోగ అవకాశం ఉంది. దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. దాదాపు ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది. సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని, ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బేట్లో కూడా మిగతా చోట కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బేట్లో ఉన్న నిరుద్యోగ యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే రాజ్ ఠాకూర్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విజేశారు. వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తాము. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తూ ఉన్నారు, మీరు వేల సంఖ్యలో ఇక్కడ మీకు రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం, ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇలా స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇలాంటి డైనామిక్ ఆఫీసర్ ఉండడం మన అదృష్టం. దాంట్లో ఈ ప్రభుత్వం డైనామిక్ ప్రభుత్వం, ప్రజా సంక్షేమం తీసుకొచ్చిన ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజాస్వామిక పద్ధతిగా అనేక సంక్షేమాలు ఇలాగే తీసుకొని ఉంటాను. దీన్ని మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతాం. ధన్యవాదాలు. ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కార్మికుల లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం, అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు 3000 ఉద్యోగాలు సింగరేణి కార్మికులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావడం, రాష్ట్ర ప్రభుత్వం లోపల గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా 56,000 ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల, ఒక ఎల్బీ స్టేడియం లోపల, పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షం లోపల ఇట్లాంటి ఇవ్వటం, ఇట్లాగే కోల్ బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండంలో నిర్వహించడం, శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండీ గారిని విజ్ఞప్తి చేయడం, సింగరేణి ఎండీ గారు దాన్ని అనుసరించి, ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వీళ్ళకి ఫోన్లు చేసి పాపం మదర్ సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎండీ గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈరోజు 100 కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరియు ఎండీ గారికి
జనరల్ మేనేజర్ RG1 గారికి, డైరెక్టర్స్కు, సింగరేణి మేనేజ్మెంట్కి, పార్టిసిపేట్ చేస్తున్న సంస్థలన్నిటికీ, ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సంస్థలకి, ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.